గణేష్ నవరాత్రులు జోరైతున్నాయబ్బా. ఖైరతాబాద్ బడా గణేష్ను చూస్తానికి శీతం వస్తున్నారు భక్తులు. పొద్దుముక ఆటపాటలు మస్తు అనిపిస్తున్నాయి. ఇక మండపాలు సెట్టింగ్ లేచిండ్రు కదా, సినిమాలతోటి పోటీ పడ్డారనుకో రాదురి. గల్లీలల్లా పెద్ద పెద్ద గణపతులు దర్శనమిస్తున్నారు. అందరి లెక్క పెడితే ఎరైటీ ఏముందని తీరొక్క తీర్ల తయారు చేయించుకున్నారు కొందరు. పట్నంలా కొన్ని చూపిస్తానికి పోయింది మా చంద్రవ్వ. మనం సుత దర్శనం చేసుకుందాం పాండ్రి. గోకుల్ రైల్వేస్ అని దాని లోపలికి రాగానే గోనా అంటే పెద్ద రైలు ఆగింది. గోకుల్ రైల్వేస్ ఎంట్రీ అగనే టికెట్ కౌంటర్ ఉన్నది. పిల్ల మంచిగా టికెట్లు ఇయనికి రెడీగా అన్నట్టుగా ఉన్నది. నల్లకోట వేసుకొని తీసున్నాడు. ఓ ఏమనే రైల్వే స్టేషన్ లో ఛాయలు అమ్ముతారు కదా, అగో ఛాయలు పెట్టుకొని పిల్లగాడు మంచిగా రెడీగా ఉన్నాడు. చాయ్ 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 అని మంచిగా పట్టాలు గిట్ల వేసిండ్రు చూడండి. రైలు బండి ఎక్కి పోకుండా గణేష్ మహారాజును చూసుకోండి అనిగో ఎంత అందంగా తయారు చేసి పెట్టిండ్రు. చూసినారు స్వామిని, మంచిగా ఉన్నాడు. అమ్మ వజ్ర వైడూర్యాలతోటి నగలు నాణ్యాలు వేసుకొని ఉంటారు కదా సాములందరు దేవుళ్ళంతా. ఇక ఇతల బంధుకు మూషిక వాహనుడు ఉన్నాడు. ఇటు ఆయనకి ఇట్లా పెట్టిండ్రు. వెనకకెంచి ట్రైన్ దిగి పోయేటోళ్ళకి అందరి కోసము ఆటోలు మోసేటోళ్ళు కూలీలు ఉంటారు కదా, ఓ కూలి ఉన్నాడు. ఆడికెంచి మనిషి వస్తున్నాడు. ఆటో తయారున్నది, పిల్ల తయారున్నది. సంచి పట్టుకొని పోతున్నారు ఎవరో ఇద్దరిడికి. అన్న ये बनाने के लिए कितना हुआ पैसा? अभी तक तो कोई एस्टिमेशन नहीं है, वो सब उनके हाथ में है. जितना उनको लगेगा वो उतना दे देंगे, बस उतना ही है. అంకిత్ విజయవర్గి అంటే ఈ అన్న పేరు గోకుల్ చాటోళ్ళు. ఇటు దిక్కు చూడండి అమ్మ ముద్దుగా గోకుల్ రేల ఆహారం పెట్టిండ్రు. ఇడ అన్ని పొరలు కొనుక్కోనికే మంచిగా చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, నీళ్లు, కుర్కురేలు, బింగోలు అన్ని పెట్టిండ్రు. మళ్ళీ వాటికి ధరలు గిట్ల వేసిండ్రు. అటు పక్కకి ఇటు పక్కకు సంటోడు అక్కడ వచ్చి కొంటున్నాడు కూడా. పేద వినాయకుడు మండపం వేసినది చూడండి. పేద రాజభవనం వాళ్ళు ఉన్నది. అది మెల్లగా లోపలికి వస్తుంటే మంచిగా ఉన్నదా అమ్మ. పెద్ద భవంతిలకు పోతుంటే పెద్ద పెద్ద స్తంభాలు గింబాలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. మంచిగా రాజమందిరం ఎట్లుంటుంది, రాజసభల పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు కదా. అగో వెనక మామూలు పబ్లిక్ మనసుంటి పబ్లిక్. అందరినీ చూస్తుంటే నాకు రామాయణంలో ఒక ఘట్టం యాదికి వచ్చింది. మరి ఆ లవకుశులు అశ్వమేధ యాగంలో పెద్ద గుర్రాన్ని చిన్న పిల్లలు, వీళ్ళు ముద్దుగా 7-8 ఏళ్ళ పిల్లలు, 9 ఏళ్ళ పిల్లలు, ఆ పిల్లలు పట్టుకొని ఆపేస్తారు. అప్పటికి వెనకట్లా చూసిన నేను సినిమాను. ఆ సీతమ్మ వారు ఆఖరికి ఇక తండ్రి కొడుకులకు యుద్ధం జరుగుతుంటుంది, బాగానే జోరుగా జరుగుతుంటే అప్పుడు సీతమ్మ వారు వస్తుంది, వచ్చి ఆపేస్తుంది. తండ్రితోటి యుద్ధం చేస్తారా మీరు అని ఆపిన కథ ఇక అదంతా పెట్టిండ్రు. ఇక వినాయకుడిని చూద్దాం పండి. యువతల బంధుకు వస్తే స్వామిని చూస్తే కళ్ళు చెక్కు అంటున్నాయి. ఎందుకెరకనా ఒక్కపారి కాళ్ళ కాడికించి స్వామి తలదాకా చూడుండి, కిరీటం దాకా మొత్తం అంత బంగారం, వెండి బంగారు కాళ్ళు, వెండి ఎలక స్వామి, వెండి గద మీది పోతే బంగారు కంకణాలు చేతులకు ఎంత చక్కదనం ఉన్నాయి చూడండి. చేతుల చక్రము, ఇటు స్వామి తిలకం చూడండి ఒక్కసారి, త్రిశూలం లెక్కున్న తిలకము. ఇది కూడా బంగారు తిలకము. స్వామి దంతాలు కూడా బంగారమే. మొత్తము మారడోళ్ళది కాబట్టి బంగారంతో నింపి పెట్టేసిండ్రు స్వామిని. అని ఈ నెలకించి పెడుతున్నారు మీరు. 96th ఇయర్ ఉంది మేడం. ఇది మేము 7th జనరేషన్ ఉన్నాం మేము. This year we got tilak, that is of gold, 4 tola gold. 4 తులాల బంగారం తోటి బొట్టు చేయించిండ్రు. It's near about 3 lakhs amount. ఎంత ఖర్చు అయిండొచ్చు తమ్మి? ఆ పైసలు చెప్పలేము కానీ అది విఘ్నాలకు ఇస్తాడు, మేము చేస్తూనే ఉంటాం. అంటే చెందగింది ఏం తీసుకోరా? ఎవరిది ఏమొద్దు, రావాలి అందరు వచ్చి హ్యాపీగా పోవాలి. అలంకారం ఎక్కువ చేసిండ్రు. అట్లనే మొత్తము విగ్రహం అంతా గిట్లా వజ్రాల గణపతి అంటారు కదా, అట్లా వజ్రాలతోటి చేసిన గణపతి. చెప్పల్ బజార్లా ఇంకొక గణపతి కనబడ్డాడు. స్వామిని చూడంగానే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ స్వామి మట్టి గణపతి అనే ఏడికించి తెప్పించిండ్రు విగ్రహం. ఇది కలకత్తా వాళ్ళతో తయారు చేయించాము. ఈడనే ముందుకొచ్చినాక 12 జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ అని రాసిండ్రు. మంచిగా చూడండి ఒక్కపారి వినాయకుని ఎంత బాగా చేసి పెట్టిండ్రో. మంచిగా ఉజ్జయిన్లో ఉండేటటువంటి స్వామి
శివుడిని బొమ్మ తయారు చేపించి పెట్టిండ్రు. ఇది ఏంది ప్రతి జ్యోతిలింగం ఏందనేసి అలా చాలా పబ్లిక్ అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ తీసుకురావడానికి అన్ని ఇట్లా కాన్సెప్ట్ లో పెట్టినాం మేము. ఇది కేసీఆర్ అభిమానులు నుండి ఎవరన్నా మనదంతా ఇదే చెప్పలవదా పుట్టుకొని 40. నా పేరు బొల్లబైన పవన్ కుమార్ యాంకర్ యాదవ్ అంటారండి. యాంకర్ యాదవా? మరి అన్న యాంకర్ అని అంట మంచిగా